హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఎప్పుడు నా డే రొటీన్ చూపిస్తాను కదా, అంటే ఎర్లీ మార్నింగ్ రొటీన్ చూపిస్తాను, మార్నింగ్ టు ఈవినింగ్. సో ఇవాళ ఏంటి అంటే ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తా. అంటే నైట్ టు మార్నింగ్ రొటీన్ అనమాట. అంటే ఎప్పుడు నేను మ్యాక్సిమం నైట్ టైం ఎక్కువ పెట్టుకోను వీడియోస్, ఎందుకంటే అలసిపోతాను నైట్ అయ్యేసరికి. ఇంక ఇవాళ ఏంటి అంటే ఈవినింగ్ టు పక్క రోజు మార్నింగ్ వరకు మీతో వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను. ఇవాళ మీకు వింటర్లో మన స్కిన్ కొంచెం బాగా డ్రై అయిపోతుంది కదా, సో మీకు ఇవాళ ఒక మంచి టిప్ కూడా షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇంకా నైట్ వెజిటేబుల్స్ యాక్చువల్గా ఏం లేవు, అందుకని మా వారిని వచ్చేటప్పుడు పన్నీర్ తెమ్మన్నా. పన్నీర్ కర్రీ చేసి చపాతీ చేద్దాం అనుకున్నా, మళ్ళీ అనిపించింది ఇప్పుడు చపాతీ చేసే ఓపిక లేదు, దోశలు వేసుకుందాంలే అని. ఇంక అందుకే పన్నీర్ ఇలాగా తురిమేసి పన్నీర్ దోశలు అయితే వేసుకుంటున్నాం అనమాట. సో ఏంటంటే దోశలు అనుకోండి చట్నీ చేసేస్తే పక్క రోజు మార్నింగ్కి కూడా చట్నీ ఉంటుంది కదా, మళ్ళీ రేపు ఒక రెసిపీ ఇప్పుడు ఒక రెసిపీలా కాకుండా ఉదయానికి ఇడ్లీ తినేద్దాం, ఇప్పుడేమో దోశ వేసుకుందాంలే అని చెప్పి. కాకపోతే రెగ్యులర్ దోశలు అనుకోండి పిల్లలు ఫీల్ అవుతారు, అంటే ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏం చేయలేదు. ఇంకందుకని వాళ్ళ కోసం పన్నీర్ దోశలు అనుకోండి కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా, అది కాకుండా ఒక్క దోశ తింటే చాలు హెవీ అయిపోతుంది అనమాట. సో ఇంక దాంట్లోకి పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. సో పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని అందులో ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకొని చట్నీ రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు మాత్రం స్కిప్ చేయకండి పల్లీ చట్నీలో. సో చట్నీ చేసేసాను. ఇంకా మా వారేమో నాకు నీట్గా వెజిటేబుల్స్, పన్నీరు అన్నీ చాప్ చేసి ఇచ్చేసారు చాపర్లో. చాపర్ డీటెయిల్స్ చాలామంది అడుగుతున్నారు, దయచేసి అర్థం చేసుకోండి, నా దగ్గర లేదు, ఉంటే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. నిజంగా అది ఎప్పుడో దాదాపు 4-5 ఇయర్స్ అయిపోతుంది తీసుకొని కూడా. నేను లాస్ట్ ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నా చాపర్ లింక్ నా దగ్గర లేదండి అని. కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటా, చూసిన ప్రతి వాళ్ళు అడుగుతూనే ఉంటారు, దయచేసి అర్థం చేసుకోండి. మీకు నచ్చింది అమెజాన్లో చాలా చాపర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. కానీ ఇంట్లో అంటే వంటగదిలో చాపర్ ఉండడం మాత్రం ఆడవాళ్ళకి చాలా యూజ్ అండి. చాపర్ వల్లే నేను త్వరగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని వంట అయితే చేసుకుంటూ ఉంటాను. సో నా దగ్గర ఉన్న చాపర్ లింక్ అయితే మాత్రం లేదు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ ఏంటంటే కట్ చేసి పెట్టుకున్న పన్నీరు, కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏంటి అంటే ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ ఎక్కువ తీసుకున్నాను. ఒక 2 క్యాప్సికము, 2 చిన్న ఉల్లిపాయలు, ఒక టమాటా తీసుకున్నా. మీ ఇష్టం, మీకు నచ్చిన వెజిటేబుల్స్ అవి ఎక్కువ తీసుకోవచ్చు. సో పన్నీరు, వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. పల్లీ చట్నీ, కొంచెం అల్లం పచ్చడి, కొంచెం టమాటో కెచప్, కొంచెం ఆరిగానో, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేసుకున్నాను అనమాట. అంటే పన్నీర్ తోటి ఆరిగానో ఫ్లేవర్, ఈ మధ్య పిల్లలు కానీ మా వారికి కానీ ఆ ఆరిగానో ఫ్లేవర్ బాగా నచ్చుతుంది, అందుకే నేను ఎక్కువ రైస్లో కూడా వేస్తున్నాను, ఇంకా ఈ దోశలో కూడా వేసాను అనమాట. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, వేస్తే బాగుంటుంది. వేసేసి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. సో బటర్ వేస్తే ఎగుడు కొడుతుంది, అందుకని చెప్పి ఇంకా ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లోనే కాలాలండి, ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ అవన్నీ కూడా మంచిగా కుక్ అవ్వాలి. దోశ ఎర్రగా కాలాలి అంటే మంటని మాత్రం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడైతేనే దోశ ఎర్రగా కాలుతుంది, ఆ వెజిటేబుల్స్ అవన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి, పన్నీర్ కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఈ దోశ బయట అయితేనండి బోల్డ్ అంత కాస్ట్ ఉంటుంది కదా, మనకి 150-120 అలా ఉంటుంది అనమాట ఒక్కొక్క దోశనే. ఒక్క దోశ తింటే చాలండి, హెవీ అయిపోతుంది. అందుకే నేను ఇది 1/2 kg పన్నీర్ అనమాట, అంటే 200 grams పన్నీరు, 5 దోశలు వచ్చాయండి, సరిపోయాయి. ఒక్కొక్క దోశ తిన్నారు నేను, పిల్లలు. ఇంక మా వారైతే యాక్చువల్గా 2 దోశలు వేస్తే అందులో హాఫ్ వదిలేశారనమాట, 1.5 తిన్నారు పాపం. హెవీ అయిపోతుంది, ఒక్క దోశ తింటే చాలా హెవీ అయిపోతుంది. సో ట్రై చేయండి ఎప్పుడైనా స్పెషల్గా చేసుకోలేనప్పుడు, ఇలాగా పన్నీర్ దోశ, చీజ్ దోశ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా వెజిటేబుల్స్ ఏం లేవని చెప్తే వచ్చేటప్పుడు అరటికాయలు, తోటకూర తీసుకొచ్చారు, కానీ తోటకూర ఏమో కొంచెమే ఉంది, ఇంకా అంటే ఎక్కువ తీసుకురాలేదు, అది రేపటికి సరిపోదు. ఇంకా అందుకని చెప్పి అరటికాయని కూడా కట్ చేసి ఇమ్మని చెప్పాను. తోటకూర అయితే నాకు కొంచెం ఆ వేర్లు అవన్నీ నీట్గా ఒలిచి ఇచ్చేసారనమాట.
అంటే ఉదయాన్నే అవన్నీ చేయాలంటే టైం సరిపోదు కదా, అందుకని మ్యాక్సిమం నేను బెండకాయలు కానీ, దొండకాయలు కానీ, చిక్కుడుకాయలు ఇలాంటివి కటింగ్స్ ఏమున్నా సరే నైటే కట్ చేసి పెట్టేసుకుంటాను. సో ఆ డ్యూటీ మా వారిదనమాట, కటింగ్ డ్యూటీ. అయితే తోటకూర కొంచెమే ఉంది, అదేమో మార్నింగ్కి సరిపోదు, ఇంకందుకని అరటికాయ కూడా కట్ చేసేయమని చెప్పా. తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే అరటికాయ నల్లగా అయిపోద్ది కదా, కట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది నల్లగా అయిపోద్ది కదా అని, ఇంక అందుకని కాస్త ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకొని హాఫ్ కుక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాంలే అని చెప్పి, అంటే ఉదయాన్నే వండేస్తానులేండి. మామూలుగా అయితే స్టోర్ చేసుకోవడానికి మాత్రం అరటికాయ కట్ చేయకూడదు, నేను మర్చిపోయాను. ఇంక ఈ బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు, క్యారెట్ అవి కూడా కట్ చేసుకోవచ్చు మార్నింగ్కి కావాలి అంటే ముందుగానే, కానీ బంగాళదుంప, అరటికాయ ఇలాంటివి మాత్రం కట్ చేయకూడదు, నల్లగా అయిపోతాయి. మామూలుగా రాసుకో సీను, ఎందుకంత భయపడిపోతున్నావు? అది కొబ్బరి నూనె. క్యారెట్ ఆరెంజ్ పీల్, ఆరెంజ్ కలర్లో పైన ఉంటుంది కదా ఆ ఆరెంజ్ పీల్, మంచి ఆరెంజ్ ఫ్లేవర్ రావట్లేదు. మీకు చెప్పాను కదా వింటర్లో స్కిన్ పాడైపోకుండా మీకు టిప్ చెప్తానని చెప్పి, ఇదే అనమాట. ఇది వచ్చేసి సీరం అనుకోవచ్చు, లేదంటే వ్యాజ్లిన్ లాగా యూస్ చేసుకోవచ్చు, దానికి ఏం పేరు పెడతారో. సో నేను కూడా దాన్ని యూట్యూబ్లోనే చూసా, వాళ్ళైతే ఫేస్ సీరం అని చెప్పి చెప్పారనమాట దాని పేరు. ఇది నా ఓన్ రెసిపీ అయితే కాదు, కాపీ రెసిపీ అనమాట. అంటే ఫేస్కి మనకి ఎక్కువగా వ్యాజ్లిన్ అలాంటివి రాస్తూ ఉంటాం కదా చలికాలంలో, పాడైపోతూ ఉంటుంది, స్కిన్ అంతా బాగా డ్రై అయిపోతుంది. సో అలా డ్రై అయిపోయే వాళ్ళు ఈ సీరం డైలీ కనుక వాడారు అంటే, అంటే మనం ఎక్కువ చలికాలంలో వాడుతూనే ఉంటాం కదా, సో ఈ ఆయిల్ కనుక వాడారు అంటే మీ స్కిన్ మంచిగా షైనీగా ఉంటుంది, స్కిన్ పొడి పడకుండా ఉంటుంది అనమాట, అంటే డ్రై అయిపోకుండా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక క్యారెట్ తీసుకోండి, ఆ తర్వాత ఇలాగ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, అక్కడ ఇలాగ తురిమేసుకోవాలన్నమాట. మంచిగా తురిమేసుకున్న తర్వాత ఆరెంజ్, మన దగ్గర కాలిఫోర్నియా ఆరెంజెస్ అని చెప్పి ప్యూర్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా, అవి అనుకోండి మీకు మంచి కలర్ వస్తుంది. ఇది నా దగ్గర నార్మల్ ఆరెంజెస్ ఉన్నాయి, సో అవి ఒక 2 to 3 ఆరెంజెస్కి పైన అలా తురిమేసాను అనమాట. తురిమితే ఇలా వస్తుంది కదా పైన అంతా. కానీ అండి ఆరెంజ్ అలా పీల్ చేసి వేయడం వల్ల చాలా మంచి స్మెల్ ఉందండి ఆయిల్. అంటే ఇప్పుడు మామూలుగా మనము కొబ్బరి నూనె కదా, ఇప్పుడు నేను వాడేది కొబ్బరి నూనె అనమాట. ఒక క్యారెట్, ఆ తర్వాత ఒక 3 ఆరెంజ్ పీల్స్ అనమాట. అంటే మొత్తం అంతా పీల్ చేసేయకూడదు వైట్ అంతా, ఆ ఆరెంజ్ పైన ఏదైతే లైట్ కలర్ పైన ఉంటుంది కదా అది మాత్రమే మనం తురుముకోవాలన్నమాట. ఆ తర్వాత కొబ్బరి నూనె, ఏ కొబ్బరి నూనె అయినా పర్వాలేదు, ఇక్కడైతే నేను పారాషూట్ తీసుకున్నాను. సో ఇప్పుడు కొబ్బరి నూనె వేసేసి ఇలా స్టవ్ మీద సిమ్లో పెట్టి మంచిగా అలానే నల్లగా అయిపోకుండా కొంచెం మంచిగా ఫ్రై, ఇప్పుడు చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ అంటాం కదా అలాగా ఫ్రైడ్ క్యారెట్ అయిపోవాలన్నమాట. ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నల్లగా అయిపోయింది అనుకోండి, మాడిపోతే స్మెల్ మారిపోతుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడే ఇంకా నల్లగా అయిపోతాయి అన్న టైంలో ఇంకా స్టవ్ ఆపేసి మొత్తం అంతా వడకట్టేసుకోండి, అప్పుడైతే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది, మాడిపోయిన ఫ్లేవర్ కాకుండా. సో ఇప్పుడు చూసారు కదా ఇదన్నమాట ఆయిల్. సో దీన్ని అలా కనుక మనం చల్లారబెట్టి ఒక బాక్స్లో వేసి పెట్టుకొని ఫేస్కి కనుక అప్లై చేస్తే, అంటే ఫేస్కి కాదు చేతులకి, నెక్కి, కాళ్ళకి, మనం ఇంకా వ్యాజ్లిన్ ఎలా అయితే యూస్ చేస్తామో లోషన్స్ రాసుకుంటాం కదా వింటర్లో, దానికి బదులుగా ఇది రాసుకున్నారనుకోండి స్కిన్ మంచి కలరు ప్లస్ షైనీగా ఉంటుంది. ఇప్పుడు నైట్ టైం రాసుకున్నాం అనుకోండి, ఉదయాన్నే నిద్ర లేచాక ఫేస్ వాష్ చేస్తామా, ఫేస్ వాష్ చేసినప్పుడు చన్నీళ్ళు ఫేస్ మీద పడగానే ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది. అదే నైట్ టైం కనుక ఇట్లా ఆయిల్ రాసుకొని పడుకున్నారనుకోండి, మనం ఉదయాన్నే ఫేస్ వాష్ చేసుకున్నా సరే స్కిన్ అనేది మనకి డ్రై అయిపోకుండా అట్లా ఉంటుంది అనమాట, కొంచెం మాయిశ్చర్ తోటి మంచి షైనీగా ఉంటుంది. సో నేనైతే మాత్రం రెగ్యులర్గా ఇది చేస్తానని చెప్పను, కానీ ఫేస్కి అయితే మాత్రం ఎక్కువ ఆయిల్ రాసుకుంటాను. ఆ భారతి మీ స్కిన్ మంచి షైనింగ్ వస్తుంది, ఏంటి సీక్రెట్ అంటారు కదా, అది చెప్పాలంటే యాక్చువల్గా డ్రై స్కిన్ అండి, బాగా డ్రై స్కిన్ అనమాట. సో నేను అందుకే ఎక్కువ ఆయిల్ కూడా పెట్టుకుంటూ ఉంటాను తలకి. మీరు ఎందుకు ఎప్పుడు జుట్టు ముడేసుకొని ఉంటారు, ఆయిల్ పెట్టేసుకుంటారు అని కూడా చాలామంది అడిగారు. నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, అందుకే నేను ఎప్పుడు ఆయిల్ పెట్టుకుంటాను ప్లస్ ముడేసుకుంటాను. వంట చేసేటప్పుడు నాకు జుట్టు విరపోసుకోవడం అస్సలు నచ్చదు, అందుకే. ఆ తర్వాత స్కిన్కి కూడా వ్యాజ్లిన్ అనేది ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు రాస్తాను, కానీ రెగ్యులర్గా ఆయిలే కొబ్బరి నూనె రాసేస్తా. సో ఇప్పుడు వ్యాజ్లిన్కి బదులుగా ఇట్లా రాసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా నా ఇంట్లో నైట్ రొటీన్ అయితే ఉంటుంది కదా, మిగిలిన చట్నీలు, కారాలు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర, ఉడికించి పెట్టుకున్న అరటికాయలు అన్నీ కూడా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా.
అరటికాయ పొరపాటున ఉడికించానండి. అంటే పొరపాటున కట్ చేయించేసాను కాబట్టి ఉడకబెట్టి పెట్టుకున్నాను. కానీ ఎప్పుడూ అలా అయితే పెట్టుకోవద్దు. ఏ రోజు మీరు అరటికాయ వండాలి అనుకుంటే అప్పటికప్పుడే చేసుకోండి. నేనేంటంటే ఇంక మా వారు కట్ చేస్తాను అనగానే సరే చేసేసేయమని చెప్పాననమాట. ఇంక మర్చిపోయి. అంతేగాని రెగ్యులర్‌గా స్టోర్ చేసుకోవాలి అంటే మాత్రం అరటికాయని కట్ చేసి పెట్టకండి. నల్లగా అయిపోతది. ఆ తర్వాత ఇంక అవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంకా ఉంటాయి కదా గిన్నెలు అవన్నీ కూడా డిష్ వాషర్‌లో పెట్టేస్తా ఉన్నాను. ఇప్పుడు ఎక్కువ ఏం పడవు. ఉదయానికి ఇంకా ఉంటాయన్నమాట. ఉదయం మళ్ళీ వంట చేస్తాను కదా! టీ టీ ప అంటే టీ తాగినవి, ఆ తర్వాత అవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ మళ్ళీ ఉదయం మళ్ళీ లోడ్ చేస్తాను. ఇప్పుడేంటి అంటే ఇప్పుడు ఎన్ని పడ్డాయో అవన్నీ పెట్టేస్తాననమాట. అయితేనండి మనకి పాల గిన్నెలు, టీ గిన్నెలు ఉంటాయి కదా! అవేంటి అంటే షింక్‌లోనే పెడతాను. ఎందుకంటే డిష్ వాషర్‌లో ఒకవేళ మనం అంటే పాల గిన్నె, టీ గిన్నె అని కాదు. కొంచెం కూర బాగా మాడినవి అలా ఉంటాయి కదా! అవి మాత్రం నేను షింక్‌లోనే పెడతా. నానాలి. డిష్ వాషర్‌లో పెట్టేస్తేనేంటంటే డ్రై అయిపోతాయి. అప్పుడు డిష్ వాషర్ నీట్‌గా క్లీన్ చేయదనమాట. సో, అలాంటివి. ఇంక ప్లేట్స్ ఇవన్నీ ఏంటంటే నార్మల్‌గానే ఉంటాయి కదా! అంత ఎక్కువ గీకి మనం కడగాల్సిన పనో లేదు కాబట్టి అవి పెట్టేస్తాననమాట. సో, కొంచెం నానాల్సినవి మాత్రం షింక్‌లోనే పెట్టేస్తాను. సో, ఇప్పుడేంటంటే అవసరం లేదు. అన్ని ప్లేట్సే కదా! దోసలే కదా తిన్నాము. సో, అందుకని ప్లేట్స్ అన్నీ పెట్టేసాను డిష్ వాషర్‌లో. స్టవ్ అయితే నైట్ టైమ్ కడగనండి. తుడిచేస్తాను. మళ్ళీ ఎలాగో మార్నింగ్ లేచి వంట చేసిన తర్వాత మళ్ళీ కడగాలి కదా! సో, అందుకని చెప్పేసి ఇంకా నైట్ అయితే మాత్రం నేనేం కడగను. జస్ట్ అలా తుడిచేసి షింక్‌లో సామాన్లన్నీ డిష్ వాషర్‌లో పెట్టేసి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకెళ్ళి నిద్రపోవడమే అనమాట. సో, ఈ ఆయిల్ మాత్రం ట్రై చేయండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి మీరు నిన్న నేను ఏజియోలో బట్టలు చూపిస్తే లింక్స్ పెట్టండి భారతి పిల్లలవి బట్టలు చాలా బాగున్నాయి అని అడిగారు కదా! కాకపోతే నేను లింక్స్ పెట్టలేదు. ఎందుకంటే ఆఫర్‌లో లేవండి ఇప్పుడు. ఇప్పుడు ఒకవేళ మీకు చెప్పినా సరే అవన్నీ నేను ఆఫర్‌లో కొనలేదు. ఈ ఏజియోలో ఎలా షాప్ చేయాలో కూడా అడుగుతున్నారు కదా! నేను దానికోసం నా బట్టలు కొన్ని ఆర్డర్ పెట్టాను. అవొచ్చిన తర్వాత మీకు ఎలా ఆర్డర్ పెట్టాలి, ఆఫర్‌తో నా బట్టలు మాత్రం ఆఫర్‌లో పెట్టాను. పిల్లలవి, మా వారివి మాత్రం అసలు ఆఫర్స్ అయితే ఏమీ లేవు. ఇదిగోండి ఇవే అనమాట. నేను పక్కన పిక్స్ పెడుతున్నాను చూడండి. అవైతే పిల్లలకి పెట్టినవి. సో, వాటి లింక్స్ అయితే ఇస్తాను. కానీ ఆఫర్‌లో అయితే నేను కొనలేదండి. అన్నీ కూడా ఎంఆర్‌పీ రేట్‌కే కొన్నాను. సో, 1, 2 ఆఫర్‌లో వచ్చాయేమో కానీ మిగతావన్నీ కూడా నేను ఎంఆర్‌పీ పెట్టే కొన్నాననమాట. అంటే ఇంక బర్త్‌డేకి ఎక్కువ రోజులు లేవు కదా అని. కానీ ఎవరైనా కొనాలి అనుకుంటే డిసెంబర్‌లో మనకి సేల్ నడుస్తది. అంటే ఇయర్ ఎండింగ్ సేలు ప్లస్ క్రిస్మస్, న్యూ ఇయర్ సేల్ కూడా ఉంటది కాబట్టి బ్రాండెడ్ బట్టలన్నీ కూడా ఆ టైంలో కొంటే మనకు ఆఫర్‌లో వస్తాయి. సో, నచ్చిన వాళ్ళన్నీ కూడా కార్ట్‌లో యాడ్ చేసి పెట్టుకోండి. డిసెంబర్ ఎండింగ్ ఆ టైంకి మనకి నోటిఫికేషన్ వస్తది ఆఫర్స్ ఉన్నాయి అని. అప్పుడు మనం కొనుక్కోవచ్చనమాట. ఇప్పుడండి నిజంగా ఇదిగోండి ఇక్కడ పిల్లలవి షార్ట్స్ పెట్టాను. షార్ట్స్ కాదు ట్రాకులు పెట్టాను కదా! అక్కడేమో 420 చూపిస్తుందా కానీ నేను 600 పెట్టి కొన్నాను. ఎందుకంటే ఆఫర్ లేదనమాట. సైజ్ పెరిగే కొద్దీ ప్రైస్ కూడా పెరిగిపోతది. యాక్చువల్‌గా అక్కడ ఉన్న ప్రైస్‌కి మనకి రావట్లేదు. నేను చాలా సేపు ఎందుకు రావట్లేదు అక్కడేమో 420 ఉంది నాకేమో 600 పడుతుందని చెప్పి చెక్ చేసి చాలా చిరాకొచ్చి ఇంక పెట్టేశాను. ఎందుకంటే ట్రాక్స్ లేవనమాట పెద్దోడికి. అందుకని వాడికి ఒక 2 ట్రాక్‌లు, వీడికి ఒక 2 ట్రాక్‌లు. జీన్స్ ప్యాంట్స్ మాత్రం 2 పెట్టాను చెరొకొకటి. ఇంకా టీ షర్ట్స్ మాత్రం 3 2 పెయిర్స్ పెట్టాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకొక పెయిర్ పెట్టాను. పెయిర్ కాదు టీ షర్ట్స్ మాత్రమే. మొత్తం 3 టీ షర్ట్స్, ఒక కుర్తా సెట్ పెట్టామనమాట చెరొకొకటి. ఇంకా అలాగా సో, మా వారివి, నావి నేను మీకు ఇంకొక వ్లాగ్‌లో అయితే చూపిస్తాను. పిల్లలవి ఇప్పుడొచ్చాయి. ఒక్కోటి వస్తాయండి. అన్నీ ఒకసారి వస్తాయి ఎంచక్కా మీకు చూపిద్దును. ఒకసారి టీ షర్ట్స్, ఒకసారి ఏమో ట్రాక్ ప్యాంట్లు, ఒకసారి ఏమో మా వారివి అట్లా వస్తా ఉంటాయి. తెలుసు కదా! ఇంకా ఆన్‌లైన్ అంటే అలాగే ఉంటాయి. సో, అందుకే ఇప్పుడు ప్యాంట్లొచ్చాయన్నమాట. అవైతే చెక్ చేస్తా ఉన్నారు మా ఆయన. పిల్లలైతే ఇంకా యేసుకొని కూడా చూడలేదు. వాళ్ళకెంత బద్ధకమో. "మాకొద్దులే అమ్మ, సరిపోతాయిలే అమ్మ అక్కడ పెట్టేసేయి" అంటున్నారు వాళ్ళు. ఇంక మా ఆయన నేను అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. వీళ్ళకి అస్సలు తెలియట్లేదు. చిన్నప్పుడు బట్టలు మాకు కొనిస్తే ఎగిరి గంతులేసేవాళ్ళమి కొత్తవి చూస్తే. అసలు ఇప్పుడు పిల్లలు అసలు దేనికే ఎక్సైట్ అవ్వట్లేదండి మరి మా పిల్లలైతేన. ఇంక అలాగా అవన్నీ ఇంక లోపల పెట్టేసి ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత ఇంకా మార్నింగ్ చూసారా ఫుల్ గాలండి అసలు. చెప్పా కదా! వర్షం పడేలా ఉంది ముందు వీడియోలో కూడా. 2 డేస్ నుంచి బాగా గాలి అయితే వస్తుంది గానీ వర్షం పడట్లేదు. ఈ గాలి కొట్టడం వల్ల మొక్కలన్నీ పడిపోతా ఉన్నాయి. మేడ మీద మొక్కలు, కింద బాల్కనీలో మొక్కలు అస్తమానం ఎత్తుకోవాల్సి వస్తూ ఉంది. చిన్నవి ఉంటాయి కదా కుండీలు అవి. ఏంటో వర్షం పడినా పర్లేదు కానీ గాలి వస్తే మాత్రం చాలా ఇరిటేటింగ్‌గా ఉంటది. ఇంకా మొక్కలు పడిపోయినవి అవన్నీ ఎత్తేసి
ఇంక మళ్ళీ వచ్చాను. ఇంకా టీ పెట్టే టైం లేదు ఈరోజు. అందుకని ఫస్ట్ పిల్లలకి వేడి నీళ్ళు పెట్టేశాను, రైస్ పెట్టేశాను, ఇంక ఇడ్లీ పెట్టేస్తున్నాను. టీ మాత్రం పెట్టలేదు. అంటే నీళ్ళు మరిగిపోయాక టీ పెట్టుకుందాంలే అని చెప్పి ముందు పిల్లలు రెడీ అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నాకు. అందుకని ఫస్ట్ రైస్ పెట్టేసి ఇడ్లీ పెట్టేశాను. ఇంకా ఇడ్లీ పాత్ర లింక్ అడుగుతున్నారు కదా, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలి అంటే చూడండి. అలాగే నన్ను ఒకళ్ళు రైసు స్టీల్ గిన్నెలో వండొద్దు సిస్టర్, మంచిది కాదు అని చెప్తున్నారు. నాకు అర్థం కావట్లేదండి, స్టీల్ ఎందుకు వాడకూడదు? స్టీలే కదా వాడాలి, అల్యూమినియం అయితే వాడకూడదు. ఇంకా స్టీలు ఐరనే కదా వాడచ్చు. సో ఇంకా రైస్ అయితే నేను అందుకే స్టీల్ గిన్నెలు అందుకే కొన్నాను, రైస్ అందులో ఉడికిద్దామని. కానీ ఎవరో ఒక సిస్టర్ మాత్రం చెప్తున్నారనమాట అందులో వాడొద్దు అని. మరి ఏంటో నాకు తెలియట్లేదు. సో ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది. ఈ లోపలైతే మాత్రం తోటకూర క్యారెట్ కదా, అరటికాయ, తోటకూర అరటికాయ వేపుడైతే చేస్తున్నాను. ఎప్పుడు నేను పోపు అయితే పెట్టుకుంటాను కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అవన్నీ వేసి. సో ఇంక ఇవాళ అలా పోపు కాకుండా, చెప్పే కదా పిల్లలు ఆరిగానో మిక్స్ చేస్తే ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అని. సో ఆరిగానో వేసినప్పుడు పోపు వేస్తే ఆ 2 ఫ్లేవర్స్ మ్యాచ్ అవ్వవు. అందుకని చెప్పేసి ఇంకా ఆవాలు అవి పోపు అయితే ఏం పెట్టలేదు. డైరెక్ట్గా ఆయిల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నా. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే వేసేసా. తోటకూర అయితే కొంచెమే ఉంది కాబట్టి ఇంకా కాంబినేషన్గా నేను ఇంకా అరటికాయ అయితే తీసుకున్నాను. అరటికాయని కూడా ముందుగానే ఉప్పు పసుపు వేసి నేను హాఫ్ కుక్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకేం కుక్ చేయట్లేదు. డైరెక్ట్గా తోటకూర వేగాక అందులో వేసేసాను అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే త్వరగా వేగిపోతాయి కూడా. ఇంకోటి కడాయికి అంటుకోకుండా ఉంటుంది ముందు కనుక మనం ఇలా ఉడికించుకుంటే. సో తోటకూర వేగిన తర్వాతనే అరటికాయ అయితే వేయాలి. సో ఇప్పుడు ఏంటంటే కాస్త సాల్ట్ తగ్గింది, కొంచెం సాల్ట్ అయితే వేసేసా. సిమ్లో పెట్టుకొని కొంచెం ముక్కలు తోటకూర అంతా వేగిన తర్వాత ఇదిగోండి ఒక పావు స్పూను కారము, అంటే మీరు తినే కారాన్ని బట్టి పావు స్పూను, అర స్పూను. సో నేనైతే పావు స్పూన్ కారము, ఇది వచ్చేసి ఆరిగానో ఒక పావు స్పూను. ఆ తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, సాల్ట్ కనుక సరిపోకపోతే బాగోదు. అలాగే ఒక చిటికెడు మిరియాల పొడి కూడా అయితే వేసుకున్నాను. వేసేసుకొని ఇలాగ మొత్తం అంతా ముక్కలు విరిగిపోకుండా ఇలా ఒక అట్లకర్రతోటి కలిపేసేయండి. నాకు అనిపించింది ఏంటంటే ఇంకాస్త చిన్న ముక్కలు ఉంటే బాగుండేమో అనిపించింది అరటికాయ. సో మీరు ఎవరైనా చేసేలా ఉంటే పెద్ద ముక్కలు కాకుండా ఇంకాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి, ఇంకా బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి. సో నేనైతే ఇంక ఇలా ఫ్రై చేసేసాను. అంటే నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ కాంబినేషన్ చేయడం, కానీ బాగుంది. సేమ్ మనకి బంగాళదుంప లాగే ఉంది. నేను ఎక్కువగా తోటకూర బంగాళదుంప చేస్తాను కానీ ఇది ఎక్కువ చేయను. సో ఒకసారి ట్రై చేయండి, బాగుంది. గట్టి అయితే మరిగిపోయింది, ఇడ్లీ కూడా ఉడికిపోయింది, పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇంకా బాక్సులు కట్టడమే లేట్ అనమాట. సో ఇంకొక వైపు ఏమో తోటకూర అరటికాయ కూర అయితే ఫ్రై అవుతూ ఉంది. కూర కాదు, వేపుడు. దాంట్లోకైతే కాస్త పెరుగన్నం కలిపి రైస్ కొంచెం కలిపేస్తే ఈ వేపుడు అన్నం కొంచెం పెరుగన్నం తినేస్తారు. వర్షం పడినా ఏం పడినా సరే ఖచ్చితంగా పెరుగు అయితే పెడతాను, పెరుగన్నం అయితే మాత్రం. వచ్చి తీసుకో. మూడు ఇడ్లీ చట్నీ వస్తుంది. అల్లం పచ్చడైనా వద్దా? మూడు ఇడ్లీ, అవి చిన్న చిన్న ఇడ్లీ విష్ణు. లక్కీ ఇదిగో టిఫిన్, సీను టీ చల్లారిపోతాయి. టీవీ ఆపండి, అసలు టైం అవుతుంది అంటారు, టీవీ పెట్టుకుంటారు. అల్లం పచ్చడి పెట్టినా బాగుండదు. అదే మొన్నంతా పోతుంది. ఇడ్లీతో తినడం సరిగ్గా టైం చూడండి, టైము 7:05. ఇంకా 7:05 అయిపోయిందంటండి, టైం అయిపోతుందని ఇంకా త్వరగా పిల్లల్ని అయితే ఒకవైపు అరుస్తూ ఉన్నాను, త్వరగా తినండి అని చెప్పి. ఇంకా ఫ్రై అయిపోయింది. ఇంకా అంతా ఒక గిన్నెలోకి తీసేసి ఆ కడాయిలోని కొంచెం రైస్ వేసి కలిపేస్తాను అనమాట.
కలిపేసి ఇంక పిల్లలకైతే బాక్స్ పెట్టేస్తాను. కొంచెం పెరుగన్నం. మా వారికి ఏంటంటే కాస్త టమాటా చట్నీ, ఇంక ఇవాళ మజ్జిగ పులుసు చేద్దాం అనుకున్నాను, చేయలేదు. పెరిగే పెట్టేయమన్నారు. టమాటా చట్నీ ఉంది, అదే టమాటా నిలవ పచ్చడి ఉంటాం కదా అది, వేపుడు, అలాగే కొంచెం పెరుగు మా ఆయనకు కట్టేసాను. ఇంకా బ్రేక్ వచ్చేసి సున్నుండలు ఉన్నాయి కదా, సో అది పెట్టేశాను అనమాట. బాగున్నాయండి, తింటున్నారు పిల్లలు. సో అంతవరకు హ్యాపీ. ఇంకా తరచూ చేయొచ్చులే అనిపించింది నాకైతే, అంటే సున్నుండలు ఇలాంటివి. ఎక్కువ పల్లి లడ్డే చేస్తాను, సున్నుండు కూడా బాగానే తింటున్నారు. సో ఇంకొంచెం ఎక్కువ చేసి పెట్టుకోవాలి, వారానికి ఒకసారి చేసి పెట్టుకుంటే చాలు కదా. సో ఇంక బాక్స్లో అయితే ప్యాక్ చేసేసాను పిల్లలకి. ఇంక మా వారికి అయితే పెట్టాలి. ఇంక మా వారేమో ఆ టీ పట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట, గంట తాగుతాడు మా ఆయన టీ. ఆ తర్వాత ఇంకా పిల్లలకైతే బాక్సులు ఇచ్చేసి ఇంకా ఆటో వచ్చేస్తుంది. 2 మినిట్స్ లేట్, అంటే లేట్ కాదు, 2 మినిట్స్ ఉంది ఇంకా. కరెక్ట్గా 2 మినిట్స్ ముందు ఇంకా రెడీ అయిపోయారు. వాళ్ళకైతే తలదువేసా, వాళ్ళైతే ఇంకా బయలుదేరిపోతూ ఉన్నారనమాట. ఆటో వచ్చే వరకు కంగారే. ఇవాళ చెప్పాలంటే ఆటో ఒక 5 నిమిషాలు లేట్గానే వచ్చింది. నాకు ఏంటంటే మార్నింగ్ టైం వ్లాగ్స్ చేయాలి అంటే కొంచెం టైం సరిపోవట్లేదు. ఎక్కడ కంగారు అయిపోద్ది అనమాట. ఈ ట్రైపాడ్ అస్తమానం సెట్ చేసుకుంటూ చేయడానికి కొంచెం టైం అయితే పట్టేస్తుంది. అలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ మధ్య కంగారు అయిపోతుంది అనమాట ఆటో వచ్చే ముందు. ఇంక పిల్లలు అయితే వెళ్ళిపోయారు కాబట్టి, ఇంక పిల్లలు బయలుదేరిన తర్వాత ఇంకా ఏదో చూడండి, తుఫాన్ వచ్చి ఆగుతుంది అంటారు కదా, అట్లా ఉంటుంది అనమాట మా ఇంట్లో. మా వారికి కాస్త లేట్గా వెళ్ళినా పర్లేదు కాబట్టి ఇంక నేనైతే కూర్చొని ఫస్ట్ టీ తాగుతా ఉన్నాను. టీ తాగేసి ఇంక మా వారికి కూడా బాక్స్ అయితే ప్యాక్ చేసేయాలన్నమాట. సో ఇక్కడి నుంచి వ్లాగ్ అనేది రేపటి వ్లాగ్లో చూద్దాం, ఓకేనా. సో ఇక్కడికైతే ఇంక వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.